మోస్ట్లీ చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే ఎవరికైనా బండ గుర్తులతో చంకడౌన్ తీసుకోవాలని అడుగుతున్నారండి. అంటే 6 ఇంచులు తీసుకోవచ్చా? కొంతమంది చెప్తారన్నమాట అందరికీ 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందని. సో ఎందుకు తీసుకోవద్దు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి చెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ అంటే మిడిల్ చెస్ట్ కాదండి, హయ్యర్ చెస్ట్. ఇంకా ఆర్మ్ లూజ్, ఆ రెండు ఉంటే చాలండి. బ్లౌజ్ అనేది ఎంత కొత్త వారు కుట్టినా కూడా ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను 80 సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తడిపి ఆరబెట్టి ఐరన్ చేశానండి. 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. పైపింగ్ వేయాలన్నా లేదంటే ఖర్చుల కోసమైనా 1/2 ఇంచ్ సరిపోతుంది. మీరు ఇక్కడ పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఫోల్డింగ్ చేసినట్టు చేయాలంటే మాత్రం ఒక 1 ఇంచ్ అయితే వదిలేయండి. సో నేనైతే ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి తీసేసుకున్నాను. కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ వైపు వరకు పైన షోల్డర్ కుట్టు దగ్గరించి బ్యాక్ పార్ట్ నుంచి అనమాట, పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. ఈ ఆర్మ్ లూజ్ అనేది అందరికి ఒకలా ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది అనమాట. అంటే చెస్ట్ సైజు కొంచెం ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉండొచ్చు, ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉండొచ్చు, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అసలు దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. చెస్ట్ సైజుని బట్టి ఆర్మ్ లూజ్ని డిసైడ్ చేయొద్దు. సో వీళ్ళకి వచ్చేసి 6 మీద 8 గీతలు అయితే వచ్చింది. అయితే ఇది నేను కుట్టిన బ్లౌజేనండి. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టింది. మీరు ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళాలంటే ఇలా మార్కింగ్ వేసుకోండి. బండ గుర్తులతో అంటే మనకి 6వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే పాత ఒక 3 ఇంచులు అనేది చంకడౌన్ తీసుకోవాలి. కానీ ఇది ఎల్బో హ్యాండ్స్ కదా, అంటే మనకి మోచే వరకు ఉంటుంది కాబట్టి 3 ఇంచులు తీసేసుకోవచ్చు. లేదంటే పైకి చేయి ఎత్తినప్పుడు కొంచెం వాళ్ళకి టైట్గా పట్టే ఛాన్సెస్ అనేవి 1% ఉండొచ్చు అనమాట. అలా పట్టేసి ఉంటుంది అనుకుంటే బ్లౌజ్ మళ్ళీ పాడైపోతుంది, అంటే వాళ్ళకి నచ్చదు. అందుకని మీరు ఒక 3 ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది. ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే మాత్రం ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. 6 మీద 8 గీతలు కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 5 మీద 8 గీతలకి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే కరువు తిరిగిన చోట సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఈ కార్నర్ దగ్గర 6వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఈ 1 ఇంచ్ని ఇక్కడ 1.5 కన్నా ఎక్కువ అని చెప్పాను కదా, దాన్ని కలుపుకుంటూ కర్వ్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని ఈ స్కేల్ను కూడా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. ఈ సైడ్ కూడా అంతే, ఈ సైడ్ కూడా 2 ఇంచులు అనేది కట్ చేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకు ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ అనమాట. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా లైన్ అనేది వేసేసుకోండి చక్కగా. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ని హుక్స్ పెట్టేసుకోండి, మీకు బాగా సెట్ అయిపోతాయి. ఫ్రంట్లో హుక్స్ పెట్టేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి వరకు చంక డౌన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పెట్టేసుకుని మన సైడ్ జాయింట్ నుంచి హుక్స్ వరకు ఎంత వచ్చింది చూస్తే నాకు 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపు పార్ట్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ ఎలా చూసాను అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్లో నేను హుక్స్ పెట్టేశాను. సైడు ఫోల్డింగ్ దగ్గర నుంచి జాయింట్ కాదు, కుట్టు ఉంటుంది కదా, సైడ్ కుట్టు కాదు, ఇక్కడ ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడ నుంచి ఉక్సు పట్టి వరకు చూస్తే నాకు 8 ఇంచులు వచ్చిందనమాట. అలా చూసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదిరిపోతుంది. సో చెస్ట్ లూజ్ అనేది కింద ఎంతైతే 8 ఇంచులు మార్కింగ్ వేసానో పైన కూడా అంతే వేసేదండి. వేసిన తర్వాత ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం కూడా 2 ఇంచులు తీసేసుకోండి. ఇది కూడా అయిపోయింది. మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను వచ్చి 5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 మీద 2 గీతలు,
కింద వచ్చేసి 3 ఇంచులు. వీళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా కావాలన్నారు, అందుకని చెప్పేసి 3 ఇంచులు కింద, పైన 2.5, కింద 3 ఇంచులు. ఇలా మార్కింగ్ వేస్తాను. ఇలా క్రాస్గా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. ఇలా చక్కగా తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసుకుని పైన 5 ఇంచులు కదా, కింద కూడా 5 ఇంచులు ఇస్తే స్ట్రేట్గా లైన్ వస్తుంది. ఇక్కడ మిస్ చేసుకోకండి. చంక డౌను అనేది ఆర్మ్ లూజ్ని బట్టి ఉంటుంది అనమాట. మనకి ఎంత వచ్చింది, 6 మీద 8 గీతలు కదా. నేను డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులు మనకి ఆర్మ్ లూజ్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట చెస్ట్ లూజ్కి. అది ఎంత డౌన్ తీసుకోవాలనేది కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కర్వ్ లైన్ కింద చూస్తే మనకి రావాలి. నాకైతే కొంచెం టైట్ వచ్చింది కాబట్టి కొంచెం కిందకి దింపుకున్నాను. అంటే 5 మీద ఒక 6 గీతలు 7 గీతల దాకా వచ్చిందనమాట. 6 ఇంచులు తీసేసుకున్నాం అనుకోండి, చెస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. అదే లూజ్ తీసుకున్నాం అనుకోండి, మనకి చంక కింద లూజ్ వస్తుంది. అర్థమైందా? ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? మనకి కావాలంటే టైట్గా అయిపోతుంది, లేదు అనుకుంటే చంక కింద లూజ్ వచ్చేస్తుంది. అలా వస్తుందండి. సో మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ టిప్ అనేది. నేను ఇలాగ చెక్ చేసి మరి నేను చూపిస్తాను మీకు. షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇలాగ రౌండ్గా చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది. అని ప్రతిసారి చూడాల్సిన అవసరం లేదండి. నేను చెప్పాను కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ మైనస్ చేసి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకుంటే కరువు తిరిగిన చోట చక్కగా వచ్చేస్తుందని. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా అంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడాని. నడుము లూజ్ వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంత వచ్చిందంటే నాకు 7.5 వచ్చింది. డాట్ల కోసం 1 ఇంచ్ కప్పితే 8.5. సో 8.5కి మార్కింగ్ వేసుకుని దాంట్లో సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా టక్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ మన వైపుకు ఉంటాయి కాబట్టి, అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. క్రాస్ కటింగ్ అండి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా క్రాస్గా యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. యాస్టీజ్గా ఉండాలి మార్కింగ్ అనేది. బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్కి పిల్లర్ లాంటిది అనమాట. మీరు ఏమైనా తప్పు చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా తప్పుగానే కట్ అవుతుంది. ఈ సైడ్ జాయింట్ వైపుకి మాత్రం పైనుంచి క్రాస్గా రండి ఒక 1 ఇంచ్ వరకు. ఎందుకంటే ఫ్రంట్లో చెస్ట్ ఉంటుంది కదా, సైజుని బట్టి మనం చెస్ట్ మార్కింగ్ అనేది హయ్యర్ చెస్ట్ అనేది బ్యాక్ పార్ట్కు మార్కింగ్ వేస్తాం కదా. ఫ్రంట్లో మిడిల్ చెస్ట్ని బట్టి కదా ఉంటుంది మనకి లూజు టైట్ రావడాలు. అందుకని చెప్పేసి నేను ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హైటు, అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్. ఫ్రంట్ పార్ట్ హైట్ కోసం బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర టేప్ని పట్టుకుని కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఖర్చులతో కలిపి, అంటే కింద మెయిన్ డాట్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. మన షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, అందుకనమాట. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి. కింద ఖర్చులతో కలిపి నాకు 10.5 వచ్చింది. ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచు, అంటే మనకి మొత్తానికి 10 మీద 7 గీతలు. నేను మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అయితే వదిలేశాను, గుర్తుపెట్టారు కదా. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అనమాట.
పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి. ఎక్కువైతేనేమో ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది, తక్కువైతే పైన షోల్డర్ కుట్టు అనేది ముందుకు వచ్చేస్తుంది. అది చూసుకుని చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేయండి. మన వైపు నుంచి 2 ఇంచులు, మన వైపు నుంచి 2 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ కూడా నేను చెప్తాను. బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసాం కదా లైన్ అనేది, ఆ లైన్ అనేది అసలైన లైను ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేసుకోవాలి. అంటే పైన షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసి ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ పక్క నుంచి కొలవాలండి, పైనుంచి కాదు, పక్క నుంచి కొలుచుకుంటూ నెక్ డీప్ అనేది ఎక్కడి వరకు వచ్చింది చూసుకుని దానికన్నా ఒక 2 గీతలు పైకే మార్కింగ్ వేయండి. మనం రౌండ్ తిప్పుతాం కదా, మనకి సెట్ అయిపోతుంది అనమాట ఆ రౌండ్ వల్ల. ఇలా చక్కగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మన వైపు నుంచి 2 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు కన్నా కొంచెం తక్కువ, అంటే వీళ్ళకి అంతే ఉంది. డాట్కి మధ్య గ్యాప్ ఎలా ఉంటే అలా తీసుకోవాలండి. డాట్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసేసేయాలి. ఇలాగ షేప్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా అంతేనండి. ఈ సైడ్ కూడా కొంచెం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది కనీసం 2.5 ఇంచులని ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ సైజు లాగా మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ ఉండిపోతుంది అనమాట. అర్థమైందా? అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ నెక్ దగ్గర కూడా అంతేనండి, చక్కగా రౌండ్ తిప్పేసుకోండి. రౌండ్ తిప్పేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ టక్స్ కూడా ఇచ్చేసేయండి. దీని ప్రకారమే అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి. నెక్ డీప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఫ్రంట్ నెక్ ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ అయితే వేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా తీసుకోండి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక 1/2 ఇంచ్ టేప్ని అయితే వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేస్తే నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేస్తే 2.5 ఇంచులు అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఇక్కడ ఉన్న కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 1.5 ఇంచు వెడల్పుతోటి మనం నడుము దగ్గర పట్టి అతుక్కోవచ్చు అనమాట. అందుకని కూర ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేశాను. పొడుగు వచ్చేసి మనకి 10 ఇంచులు సరిపోతుందండి. చిన్న సైజే కదా, పర్లేదు, 10 ఇంచులు అయితే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా. పొడుగు వచ్చేసి 10 ఇంచులు తీసుకోండి. 10 ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి నాకు 3 ఇంచులు వచ్చింది. అది ఎలా తెలుసు అంటే ఆది బ్లౌజ్లో ప్రకారం పైన ఒక 1/2 ఇంచు టేప్ను పైకి వదిలేయాలన్నమాట. అదే ఆది బ్లౌజ్ కాకుండా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే ఒక 1/2 ఇంచు టేప్ను వదిలేయాలి ఇలాగా. ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి 3 ఇంచులు. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి.
సేమ్ యాస్టీజ్గా ఏ మాత్రం మార్పు లేదు. ఇలాగ నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కావాలి కదా మరి, కాబట్టి ఇంకొక లేయర్ కూడా మనం కటింగ్ చేసేసుకుందాం. దీనిపైన పెట్టేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఈ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. అంతేనండి, ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోండి.